లేదు ఇప్పుడు కొత్త కొత్త సిద్ధాంతాలు మరి పిల్లల్ని వాళ్ళని పెరగనివ్వాలి, వాళ్ళని అడ్డు చెప్పకూడదు అని మాట్లాడుతుంటారు చూడండి. నాన్ సెన్స్ అది. నువ్వు మొక్క ఏపుగా కరెక్ట్గా పెరగాలంటే చిన్నప్పటి నుంచే దాన్ని అటు ఇటు 2 రాడ్లు వేసి కడుతున్నావు కదా, అందుకనే పర్ఫెక్ట్గా పెరుగుతుంది కదా. నీ ఇంట్లో పెరిగే కుక్కకే ఆఫ్టర్ ఆల్ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి సిట్ అంటే కూర్చుంటుంది అది. అదే 4 సంవత్సరాల తర్వాత దానికి నేర్పించండి, సిట్ అంటే పీకుతుంది. ఎప్పుడు నేర్పించాలో అప్పుడు నేర్పించాలి. అంతకంటే మన పిల్లలు ఏమీ పెద్ద ఎక్కువ కాదు. సో బాల్యము అంటే అజ్ఞాన దశ అని అర్థం. ఆ దశలో జ్ఞానం నేర్పించడం నిదానంగా పరిచయం చేయాలి. అలా పెరగాలి. మనం చూస్తూ పెరుగుతున్నాడు, మన అబ్జర్వ్ చేస్తూ పెరుగుతున్నాడు, మన తెలుసుకుంటూ పెరుగుతున్నాడు, మన ఫాలో అవుతూ పెరుగుతున్నాడు. అక్కడ నువ్వు వీడికి ఐకాంగా ఉండాలి. నువ్వు ఇది బాధ్యత. సో వాడికి ఏదో డబ్బు ఇస్తున్నాం, కంఫర్ట్స్ ఇస్తున్నాం అనుకుంటే వాడి భవిష్యత్తును నాశనం చేస్తున్నాం అని అర్థం. వాట్ ఈజ్ లైఫ్ అని చెప్పాలి. ప్రతిరోజు యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. రోజుకి అరగంట అయినా మీ పిల్లలతో మీరు గడపాలి. అమ్మో సాయంత్రం నాన్న వచ్చేసరికి నా ప్రోగ్రెస్ ఏమిటో అడుగుతాడు. ఇది అలవాటు చేయండి. అప్పుడు వాడు ప్రోగ్రెస్తో ఉంటాడు. ఈ పని చేస్తే అమ్మ హర్ట్ అవుతుంది అనే ఆలోచన వాడికి తెలియజేయండి. వాడు ఆ పని చేయడానికి ఇంకా సిద్ధపడ్డాడు.